అటు కాలి షార్ట్ టర్మ్ తాత్కాలికమైన ఆనందం కోసం మేము చేయదలుచుకోవాలి. వాట్ ఎవర్ వైఎస్ఆర్సీపీ స్టాండ్స్ ఫార్, అలాగే వాట్ ఎవర్ జగన్మోహన్ రెడ్డి గారు స్టాండ్స్ ఫార్, ఆయన దేనికోసం అయితే నిలబడ్డారు ఆ మాట చేత రెండు కూడా ఒకేలాగే 5 ఏళ్ల పాటు పాలన అందించారు. ఇంకా తర్వాత మేము ప్రజల తీర్పు కోసం ప్రజల దగ్గరికి వెళ్ళాం. మేము ఎప్పుడూ అంటుంటాం కదా, డిసిప్లిన్ స్టూడెంట్, హార్డ్ వర్కరు, పరీక్షకు చదివేటప్పుడు ఎప్పుడు పరీక్ష పెట్టినట్టు సిద్ధంగా ఉంటాడు. అలాగే ఏదో 4 క్వశ్చన్లు చూసుకొని పోయి అవి వస్తే బయటపడదాం లేకపోతే కాపీలు కొడదామని కాకుండా హార్డ్ వర్క్ నమ్ముకొని, ఈ కేసులో ప్రజలు నమ్ముకొని ప్రజల కోసం నిలబడి చేశాక పరీక్ష రాశాక 100% టార్గెట్ పెట్టుకుంటాం, 100% రావాలని కోరుకుంటాం. అట్లే రాస్తారు కూడా. అలాగే ఇక్కడ కూడా అదే చేశాం. అందువల్ల ఈ ఊహాగానాలకో లేకపోతే బెట్టింగ్ల గురించో. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇప్పుడు 40 గ్రాముల జీడి ఇంగువ పొడి కొంటే 40 గ్రాముల జీడి ఇంగువ పొడి ఉచితం. ఇంకొక ఏదో సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసుకోవడము, క్రియేట్ చేసుకున్న దానివల్ల ఏం ఫలితం ఉంటుంది అని అనుకోవట్లా. దానివల్ల ఆ తాత్కాలిక ఆనందం పొందాలని వాళ్ళు అనుకుంటే వాళ్ళని అనుకోండి. మేమైతే వాటి వరకు పోదలుచుకోవాలి. బహుశా బీజేపీ వాళ్ళు ఎవరు మాట్లాడినా, ఇంక్లూడింగ్ ఆయన అమిత్ షా గారితో సహా, ఈ మనది 4th ఫేజ్లో జరిగింది, 7 phases. వాళ్ళకి అక్కడ నార్త్లో ఏదో ఇదవుతుంది అనేది ఊహాగానాలు నడుస్తున్న నేపథ్యంలో మాకు సౌత్లో బ్యాలెన్స్ అవుతుందని చెప్పుకోవడానికి లేదా అక్కడ ఓటర్లను ఇంప్రెస్ చేయడానికి ఆ ప్రచారం చేసుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఎందుకంటే బ్యాలెట్ బాక్స్లో ఈవీఎంలో అన్నీ నిక్షిప్తమైనాక ఇంకా దాని గురించి ఊహాగానాలతో ఇప్పుడు అవసరమేముంది. ఆయన ఆ మాట అంటున్నాడంటే బహుశా ఈ 3 ఫేజుల మీద దాని ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆయన కానీ ప్రధాని కానీ అనుకుంటుండొచ్చు, లేదా ఆ పార్టీ నాయకులు అనుకోవచ్చు. కూటమిలో ఉన్నారు కాబట్టి ఇక్కడ మేము వస్తాము, ఇక్కడ ఎన్ని సీట్లు వస్తున్నాయంటే మిగిలిన చోట్ల ఓటర్ కూడా ఎలాగో వీళ్ళే గెలుస్తారు, బీజేపీ కూటమి వస్తుంది, ఎన్డీఏ కూటమి వస్తుంది అని అనుకుని అక్కడ కూడా ఓట్లు వేస్తారని వాళ్ళ ఆశ కావచ్చు. అంతే తప్ప దానికి అంతకుమించి పెద్ద వాల్యూ ఉంది అని నేను అనుకోను. దాని మీదనే రిప్రజెంట్ చేశాం. ఎప్పుడు లేనిది ఈసారి టీడీపీ వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ అనగానే ఉద్యోగులంతా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకము, లేదా వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం, వాళ్ళు కాకులు లెక్కలు వేసుకొని ఉద్యోగులు అనేవాళ్ళు ఈ సమాజంలో భాగము, వాళ్ళు అట్టడుగు వర్గాల నుంచి వచ్చింటారు, వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు, స్నేహితులు, బంధువులు, వాళ్ళు వ్యవసాయదారులు, లేదా ప్రభుత్వం బెనిఫిట్స్ పొందుతున్న వాళ్ళు, అన్నీ ఈ సొసైటీలో పార్ట్గా ఒక ఉద్యోగి అయినా ఈ రియాక్ట్ అవుతాడు తప్ప ఉద్యోగి అనేది క్లాస్ కాదు, అది ఒక క్యాస్ట్ కాదు. అయినా సరే వాళ్ళకు ఒకటి ఇమేజ్ క్రియేట్ చేసుకుని ఉద్యోగులంతా దీనికి వ్యతిరేకంగా కాబట్టి పోస్టల్ బ్యాలెట్లో ఏదో చేస్తారని దానికి తగినట్టు గతంలో ఎప్పుడు లేదు, బహుశా ఏ పార్టీ కూడా అడగదు. ఆ బ్యాలెట్ అనేది ఉంటే చాలు, మిగిలిన ఏది అక్కర్లేదంటూ కూడా ఈ మధ్య రిప్రజెంటేషన్లు ఇచ్చినట్టున్నారు ఆ ఆశతో. కానీ అది చల్లదు. యాక్చువల్ 19లో అట్లా చూసుకుంటే నాకు గుర్తుండి మా గుంటూరులోనే 6,000 7,000 పోస్టల్ బ్యాలెట్ అవుట్ రైట్ కవర్ మీద నంబర్ లేదని రిజెక్ట్ చేసినట్టు నాకు గుర్తు, సీరియల్ నెంబర్ లేదని. అట్లా కూడా చేశారు. ఈసారి ఏమో ఏది వద్దని వాళ్ళే అడుగుతున్నారు. ఈసీఐ ఏ గైడ్ లైన్స్ ఇచ్చినా దేశం అంతా ఎట్టుంటే అట్లా ఫాలో అయితే సరిపోతుంది. మాకైతే దాని మీద ఎలాంటి ప్రత్యేకమైన కోరిక లేదు. అయితే దేశం అంతా ఉన్నది ఇక్కడ ఫాలో కమ్మంటున్నాం. ఇక్కడ ఏదో వేరే డిఫరెంట్గా ఉన్నది, దాని మీద రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం. అది తీసి, ఎందుకంటే దట్ కాంట్రావిన్స్ ది స్పిరిట్ ఆఫ్ ఈసీఐ ఇచ్చిన దాన్ని కాబట్టి దాన్ని తీసేయమని అడిగాము. అట్లా చేయకుండా ఉంటే బాగుండేది. మరి ఎందుకు చేశారో వాళ్ళే ఈసీఐ చెప్పాలి.